నమస్తే అందరికీ. నేను మీ పూర్ణారెడ్డి మోడర్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఈరోజు ఏం తెలుసుకుంటున్నామంటే, ముఖ్యంగా మన మిర్చి రైతుల గురించి నేను ఒకటి చెప్పబోతున్నాను. ఇది విని మీరు ఏమవ్వాల్సిన అవసరం లేదు. సో, ఏంటంటే మన గుంటూరు మిర్చి రైతులు మిర్చి పండించి వాటిని విదేశాలకు పంపిస్తా ఉంటాం. ముఖ్యంగా మనం చైనా మార్కెట్‌కి మనం మిర్చి అనే దాన్ని పంపిస్తా ఉంటాం. అయితే ఏం జరిగిందసలు? మొన్న రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ 2 రోజుల క్రితం మన గుంటూరు నుంచి పంపించినటువంటి మిర్చి వెనక్కి తిరిగొచ్చింది. అది ఎక్కడి నుంచి తిరిగొచ్చిందనేది మీకిప్పుడు చెప్తాను. అది మనం ఎక్స్‌పోర్ట్ చేసేది మిర్చిని చైనాకి. అయితే చైనాకి మనం మిర్చిని ఎక్స్‌పోర్ట్ చేసాం. ఆ ఎక్స్‌పోర్ట్ చేసిన మిర్చి మనకి రీసెంట్‌గా 2 రోజుల క్రితం 3 కంటైనర్‌లనేవి వెనక్కి తిరిగి రావడం జరిగింది. ఎందుకొచ్చింది? అసలు కారణాలేంటి అనేది మీకిప్పుడు చెప్పబోతాను. అయితే అసలు కారణాలేంటి అంటే, ముఖ్యంగా మన మిర్చి రైతులు మన గుంటూరు గాని, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్‌లో పండించేటువంటి మిర్చి పైన ఎక్కువ కెమికల్ శాతం అనేది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల, వాళ్ళు ల్యాబ్‌లో టెస్ట్ చేసి, ఆ టెస్ట్‌లో ఎక్కువ పర్సెంటేజ్ కెమికల్స్ మనకి హాని కలిగించి, అదే మనం శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థకి హాని కలిగించేటువంటి కెమికల్స్ ఎక్కువ శాతం ఉన్నందువలన వారు ఆ కంటైనర్స్‌ని మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. అయితే 3 కంటైనర్స్‌ని చైనా మన భారతదేశానికి పంపించింది. ఇంకా ముందు వేరే కంటైనర్‌లు కూడా పంపిస్తామని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే మనకి చైనా ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు చైనా ఆ కెమికల్స్ ఎక్కువ ఉన్న వాటిని రిజెక్ట్ చేస్తుంది?